హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ వీడియో. సో నేను చాలా డేస్ తర్వాత అయితే ఇంకో ఫుల్ వీడియో స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. నేను స్టార్టింగ్ బేసిక్ క్లాసెస్ నుంచి అయితే మీకు వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను కదా, టైలరింగ్ ఇవి. సో ఇది కూడా ఏంటంటే కొత్త వారి కోసం అనమాట. కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు అసలు ఫాల్ ఎలా వేయాలి ఏంటి అని. అది కూడా నేను నార్మల్ ఫాల్ అండ్ అలాగే పీకో 2 ఉంటాయి కదండి. సో అందులో నేను నార్మల్ ఫాల్ ఎలా వేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నా. పీకో కూడా సేమే, బట్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను, పీకోతో ఫాల్ వేసిన వీడియో అయితే. సో ప్రెజెంట్ అయితే నార్మల్ ఫాల్ అయితే ఎలా వేయాలి ఏంటనేది చూపిస్తున్నాను. అండ్ అలాగే మనం కట్టు చెంగు దగ్గర కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, శారీకి ఎటు సైడ్ ఫాల్ వేసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో, చూసేయండి. సో తెలిసిన వాళ్ళైతే ఈ వీడియో స్కిప్ చేసేయండి, పర్లేదు. బట్ తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫాలో వేయడం కూడా రాదా అని చెప్పేసి అనుకోవచ్చు. అలా కాదండి, కొత్తగా మిషన్ నేర్చుకునే వారి కోసం అయితే. సో వాళ్ళకి ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ అయితే వాళ్ళకి తెలియపరచాలి కదా. సో చాలామందికి అసలు బేసిక్స్ నుంచి అయితే తెలియదు స్టిచ్చింగ్ నేర్చుకునే వారికి. వాళ్ళ కోసం అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనము పళ్ళు ఏదైతే ఉంటుందో పౌచింగ్ అది చూసుకోండి. సో పౌచింగ్ బోర్డర్ ఉంటుంది కదా కింద, అక్కడ నుంచి మనము కట్ చెంగు వరకు బోర్డర్ని అయితే పూర్తిగా తీసుకెళ్ళిపోయి ఆ కట్ చెంగు దగ్గర నుంచి అయితే మనం ఫాల్ స్టార్ట్ చేయాలి. పళ్ళు దగ్గర నాకు ఆల్రెడీ అయితే ఇక్కడ అంచు కుట్టేసి ఉంది, లేస్ వేసి ఉందన్నమాట. ఇంకా అందుకే నేను అక్కడైతే అంచులు నేను కుట్లు వేసుకోవసరం లేదు. ఇంకా కట్ చెంగు ఏదైతే ఉంటుందో స్టార్టింగ్, కట్ చెంగు అంటే ఏంటనేది కూడా కొంతమందికి తెలియకపోవచ్చు. స్టార్టింగ్ మనం శారీ కట్టుకునేటప్పుడు మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో, ఎక్కడి నుంచి మన శారీని లోపలికి ఫోల్డ్ చేసి పెట్టుకుంటామో అదేనండి కట్ చెంగు అనమాట. మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. కట్ చెంగు దగ్గర అయితే ఇలా కట్ చేసి ఉంది కదా. సో దీన్ని అయితే మనం ఫస్ట్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో మీకు ఏదైతే చూపిస్తున్నానో అంచు కింద మనకి కట్టు చెంగు దగ్గర అయితే ఈ కట్ చేసిన పార్ట్ని అయితే ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మీకు క్లియర్గా వీడియోలో కనిపిస్తుందో లేదో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం ఇంకా క్లారిటీగా వచ్చేలా అయితే నేను తీయడానికి ట్రై చేస్తాను. ఇంకా లైటింగ్ కూడా వేసి తీస్తున్నాను చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా నేను డబుల్ ఫోల్డింగ్ చేసి అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఫ్రెషర్స్ చాలామందికి శారీ అసలు బేసిక్ ఏంటనేది కూడా తెలియదు. కొంతమందికి శారీ కట్టుకోవడం కూడా ఐడియా ఉండకపోవచ్చు, బట్ స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలనుకుంటారు కాబట్టి సో ప్రాసెస్ అంతా తెలుసుకోవడంలో తప్పు లేదండి. ఇంకా ఫాల్ వేసుకోవడం కూడా చాలామందికి ఈజీనే, అది పెద్ద కష్టమైతే కాదు. మీరు స్టార్టింగ్ ఏదైనా నేర్చుకోవాలనుకుంటే స్టిచ్చింగ్లో ఫాల్ వేయడం కానీ లేదంటే ఆల్టర్నేషన్స్ చేసుకోవడం కానీ ఇలాంటివి అయితే స్టార్ట్ చేయండి, ఈజీగా ఉంటుంది. ముందు మనం మిషన్ కుట్టడం అయితే వస్తూ ఉంటుంది, నెక్స్ట్ మనం 1 బై 1 అయితే నేర్చుకోవచ్చు అనమాట. సో ఫైనల్గా అయితే నేను బార్డర్లో అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తాను చూడండి. సో చేసిన తర్వాత ఇంకా మనం ఎక్కడైతే ఫాల్ వేసుకోవాలో కింద ఏదైతే ఉంటుందో బార్డరు, సో ఆ పార్ట్ అయితే తీసుకుని రివర్స్లో అయితే పెట్టుకోండి శారీని. పెట్టుకున్న తర్వాత ఈ ఫాల్ తీసుకున్నారు కదా, సో ఇక్కడ మనకి లోపల ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే ఉంటుంది, అది మాత్రం ఇట్లా లోపలికి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని పైన ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1 ఫింగర్ అంత ఫోల్డింగ్ అయితే లోపలికి ఫోల్డ్ చేసుకుని రివర్స్ ఉన్న 2 పార్ట్స్ కూడా లోపలికి ఉండాలన్నమాట. అంటే శారీ రివర్స్లో లోపలికి ఉండాలి అండ్ ఫాల్ కూడా లోపలికే ఉండాలి ఫోల్డింగ్ చేసింది. సో అలా మనం ఫోల్డింగ్ చేసుకుని స్టార్టింగ్ అయితే స్టిచ్చింగ్ స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే పీసెస్ కింద అయితే వచ్చేస్తుంది, చూడడానికి లుక్ బాగోదన్నమాట. పైన వచ్చేసి మనకి ఒక 9 ఇంచెస్ వరకు మనం టేప్తో మెజర్మెంట్ చేసుకుని 9 ఇంచెస్ వరకు అయితే గ్యాప్ తీసుకొని అక్కడ నుంచి మనము స్టిచ్చింగ్ ఫాల్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేయాలన్నమాట. శారీ ఎడ్జెస్ నుంచి అయితే ఫాల్ వేయకూడదండి, ఒక 9 ఆర్ 10 ఇంచెస్ అయితే వదులుకోవాలన్నమాట అంచులో. ఇంక ఇలా స్టిచ్చింగ్ అయితే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. మనకి జాగ్ మిషన్లో అయితే స్పీడ్ కూడా ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్ ఎవరైనా కొంచెం స్పీడ్ రాకపోవచ్చు కాబట్టి సో నేర్చుకునేటప్పుడు కొంచెం స్లోగా పెట్టుకుని స్టిచ్చింగ్ వేయడమే బెటరు. అందుకే మీరు స్లోగా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోండి. వేరే మిషన్ ఏదైనా నార్మల్ మిషన్ ఉన్నట్లయితే మీకు ఆల్రెడీ మిషన్ ఐడియా ఉంటే ఇంకా స్లోగా అయితే మీరు స్టిచ్చింగ్ వేసుకోండి. ఇంకా శారీ మొత్తం ఇలా ఫాల్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే.
చివరి వరకు అయితే ఫాల్ వేసిన తర్వాత మళ్ళీ ఫోల్డింగ్ కూడా సేమ్ అట్లనే పైన మనం ఎలా అయితే ఫోల్డ్ చేసామో కింద కూడా అలాగే ఫోల్డ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ప్రజెంట్ అయితే నేను ఇంకా ప్రెగ్నెంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా స్టిచ్చింగ్స్ ఇవన్నీ అయితే పోస్ట్ చేయట్లేదు. ఇప్పుడు కూడా ఇంకా శారీస్ ఎలా ఉండిపోతున్నాయని చెప్పేసి కనీసం ఈ వీడియో చూపిద్దామని చెప్పేసి మీకోసం అయితే మిషన్ ఎక్కాను అనమాట. లేదంటే అసలు స్టిచ్చింగ్ కూడా చేయట్లేదు ప్రెగ్నెన్సీలో. ఇంకా ఎడ్జెస్లో కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవడమే. స్టార్టింగ్ ఫస్ట్లో ఎలా ఫోల్డింగ్ చేసామో లోపలికి ఎలా ఒక 1 ఫింగర్ అయితే ఫోల్డ్ చేసుకోండి. చేసుకుని ఎడ్జ్ వరకు అయితే కుట్టుకున్న తర్వాత ఈ పెడల్ ఏదైతే ఉందో పాదము అది పైకి లేపాలి. కొంచెం లేపిన తర్వాత శారీని ఇలా తిప్పండి. తిప్పి మళ్ళీ మనం ఎడ్జెస్ వరకు అయితే ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే పాదాన్ని మళ్ళీ పైకి లేపి ఈ ఫ్రంట్ ఉన్న శారీని అంతా బ్యాక్కి వేసేసేయాలి. వేసి ఇంకా లోపల స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వరకు ఎడ్జస్ట్లో వేసాం కదా, ఇప్పుడు లోపలికి కూడా క్లాత్ని ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ శారీని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వెళ్ళాలి. ఇంకా మనం అప్ అండ్ డౌన్స్ కూడా రావన్నమాట. మరి టైట్గా కూడా లాగద్దు ఫాల్ని. శారీని కూడా ఫ్రీగా మూవ్ చేయండి. అండ్ కొంచెం లూజ్గా కూడా వేసుకోండి. ఎందుకంటే వాష్ చేస్తే షింక్ అవుతాయి కాబట్టి. అదే మీరు ఒకవేళ ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేస్తున్నట్లయితే శారీ కనుక ఇంకా ఫాల్ ఒకసారి మీరు వాష్ చేసి ఐరన్ చేసుకుని అయితే వేసుకోండి. ఇంకా కస్టమర్కి కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది వచ్చేసి నా శారీ కాబట్టి ఇంకా నేను వాష్ అయితే చేయలేదన్నమాట. నార్మల్గా వేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. సో మీరు బాగా టైట్గా కూడా లాక్కుండా సో లూజ్గా కూడా లేకుండా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ శారీని ఫాల్ని రెండింటిని అడ్జస్ట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీరు బార్డర్స్ కూడా వేసుకుంటే ఇంక శారీ కుట్టుకోవడం అయిపోయినట్టే. ఇంకా బ్లౌజే మనం సపరేట్గా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మంచిగా. శారీకి అయితే పెద్ద ప్రాసెస్ అయితే ఉండదండి. ఇలా చేస్తే ఫినిష్ అయిపోయినట్టే. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ అంచు కూడా ఎలా కుట్టుకున్నాను. బట్ మీరు సేమ్ కలర్ వేయలేదేంటి అని అనుకోవచ్చండి. ఇంకా నా దగ్గర అయితే సేమ్ రెడ్ కలర్ అయితే లేదు. ఇంకా శారీ నాదే కదా అని చెప్పేసి నా దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న ఫాల్ అయితే తీసుకుని వేసుకున్నాను అనమాట. అది కూడా ఏంటంటే దానికి ఆపోజిట్ కలర్ అయితే వేసుకోకూడదండి. సో దానికి దగ్గరగా ఉన్న కలర్ ఏదైనా తీసుకుని అయితే వేసుకోండి. ఎందుకంటే శారీ మనం రివర్స్ తిప్పినా కూడా కనిపించుకుని ఉండేలా ఉంటే చాలు. సో చూసారు కదా మాకు మెయిన్ వైపు కూడా కనిపించట్లేదు. అందుకని చెప్పేసి నేను ఈ కలర్ అయితే తీసుకున్నా. మీరు రెడ్ కలర్కి బ్లూ కలర్ అని వైట్ కలర్ అని అలా అయితే వేసుకోకండి. బాగోదండి చూడడానికి కూడా. ఈ కస్టమర్కి అయితే తప్పదండి. ఖచ్చితంగా ఆ కలర్ లేకపోతే బయటకు వెళ్ళి షాప్లో అయినా తీసుకొచ్చి వేయాల్సిందే. సో వేరే కలర్ వేస్తే బాగోదు కదా వాళ్ళకి. మళ్ళీ రిపీటెడ్గా మీ దగ్గరికి వచ్చి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే తప్పకుండా అయితే అదే వేసుకోవాలి. సో ఫైనల్గా అయితే ఫాల్ కుట్టడం అయితే ఇదేనండి, అయిపోయినట్లే. సో ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయితే వేసేసుకోవచ్చు ఫాలు. వీడియో ఎందుకు నచ్చిందో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మన వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.